హలో ఆల్! ఈ వీడియోలో మనం మంత్లీ తెచ్చుకునే గ్రాసరీస్‌ని కిచెన్‌లో ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి? పప్పు దినుసులకి పురుగు పట్టకుండా ఏ విధంగా నిల్వ చేసుకోవాలి? కిచెన్‌లో మనం సర్దుకున్న గ్రాసరీ ఐటెమ్ వెతుక్కోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు చేతికందేలాగా ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేయండి. ముందుగా నేను గ్రాసరీస్ తెచ్చుకుంటాను అనుకున్నప్పుడే ఒక రోజు ముందుగానే ఇలా డబ్బాలన్నిటిని కూడా నీట్‌గా కడిగేసి, తుడిచి కొంచెం వీలైతే ఎండలో ఆరబెట్టి ఉంచుతాను. ఇలా చేయటం వలన మనం గ్రాసరీస్ తెచ్చుకున్న వెంటనే టైం వేస్ట్ అవ్వకుండా డబ్బాల్లోకి పోసేసుకోవచ్చు. మీరు ఏవైనా సరే కిచెన్‌లో వాడే పప్పు దినుసులు కానీ, స్పైసెస్ కానీ, రవ్వ కానీ, పిండి కానీ ఏవైనా సరే ఎయిర్ టైట్ కంటైనర్‌లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి. గాలి, తేమ తగలకుండా ఉంటేనే పురుగు పట్టకుండా ఉంటుంది. నేను జీలకర్రని ఇక్కడ డబ్బాల్లో పోసుకుంటున్నాను. నేను జీలకర్ర చాలా ఎక్కువగా వాడతాను. తొందరగా అయిపోతుంది కాబట్టి డైరెక్ట్‌లీ ప్యాక్ కట్ చేసి డబ్బాలో వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఇంకా మిగతా వాటిని నేనెలా స్టోర్ చేసుకుంటానో చూసేయండి. ఇక్కడైతే నేను పుట్నాల పప్పుకి ముందుగా డబ్బా అడుగున 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. అలాగే పైనుంచి కూడా ఇంకో ఒకటో, రెండో ఎండుమిరపకాయలు వేసి మూత పెట్టేసుకోవాలి. ఎయిర్ టైట్ కంటైనర్‌లో మాత్రమే స్టోర్ చేసుకోండి. అప్పుడే ఎయిర్ కానీ, మాయిశ్చర్ కానీ తగలకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. ఇప్పుడు మరొక డబ్బాలో అడుగున ఒక బిర్యానీ ఆకు వేసి ఎర్రపప్పు వేసుకుంటున్నాను. ఇలా ఒక లేయర్ లాగా పప్పు పోసుకున్న తర్వాత మధ్యలో ఒక బిర్యానీ ఆకు వేసి మిగతా పప్పును కూడా డబ్బాలో పోసుకోవాలి. డబ్బా నిండుగా పోసుకున్న తర్వాత పైనుంచి ఒకటో లేదో 2 బిర్యానీ ఆకులు వేసి మూత పెట్టేసుకోవాలి. ఇలా చేయటం వలన పప్పుకు అస్సలు పురుగు పట్టదు. మీరే పప్పుకైనా ఈ టిప్ ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు మరొక డబ్బాలో అడుగున బిర్యానీ ఆకు వేసి శనగపప్పు వేసుకుంటున్నాను. నేను కొంచెం శనగపప్పు ఆల్రెడీ పోపులోకని చెప్పేసి పోపుల డబ్బాలో తీసుంచుకున్నాను. మిగతా పప్పు ఇలా డబ్బాలో వేసి కింద బిర్యానీ ఆకు పైనుంచి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే పురుగు పట్టదు. అలాగే గల్లుప్పు. గల్లుప్పు కూడా నేను ఒక డబ్బాలో పోసుకుంటున్నాను. గల్లుప్పు ముఖ్యంగా నేను వెజిటబుల్స్ వాష్ చేయటానికి కానీ, ఫ్రూట్స్‌కి కానీ, లేదంటే నాన్ వెజ్ క్లీన్ చేయటానికి కానీ గల్లుప్పునే వాడతాను. కాబట్టి ఒక డబ్బాలో గల్లుప్పునైతే పోసుకుంటున్నాను. ఈ గల్లుప్పు నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక నేను పోసుకున్న గల్లుప్పులోంచి కొంచెం అడుగున ఒక స్పూన్ అంతా వేసుకొని ఇందులోకి పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు కానీ, పుట్నాలకు కానీ కొంచెం మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా పురుగొచ్చేస్తుంది. కాబట్టి అడుగున నేను కొంచెం ఉప్పు వేసుకొని, పైనుంచి కూడా కొంచెం ఉప్పు వేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా చేయటం వలన, ఉప్పు వేయటం వలన పురుగు అస్సలు రాదు. చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటుంది. ఈసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా కందిపప్పు విషయానికొస్తే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వాడుతూ ఉంటాం కాబట్టి 2 డబ్బాలు తీసుకున్నాను. అడుగున ఒక స్పూన్ నిండా గల్లుప్పు వేసుకొని కందిపప్పు వేసుకుంటున్నాను. అలాగే సూపర్ మార్కెట్‌లో ఆల్రెడీ వాళ్ళు ప్యాక్ చేసి, సీల్ చేసున్నవైతే ఎటువంటి డస్ట్ అది ఉండదు. ఫిల్టర్ చేసి ఉంటుంది కాబట్టి డైరెక్ట్‌లీ ప్యాక్ కట్ చేసుకొని మనం డబ్బాల్లో వేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు చూస్తున్నట్టు బ్యాగ్స్‌లో మనకు నచ్చినంత వెయిట్ తెచ్చుకుంటాం కదా! ఇవేంటంటే ఆల్రెడీ ప్యాక్ చేసి ఉండవు. అలాగే ప్రాపర్‌గా ఫిల్టర్ అయి ఉండవు. ఎంతో కొంత డస్ట్ కానీ, లేకపోతే పొట్టు కానీ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అటుకులకి ఏ విధంగా అయితే మనం ఇంట్లో చిల్లుల గిన్నెలో వేసుకొని జల్లెడ పడతామో అలా ఒకసారి జల్లెడ బట్టేసుకొని డబ్బాల్లో వేసుకోవాలి. అప్పుడే పురుగు పట్టకుండా ఉంటుంది. ఇలా కందిపప్పు పోసుకున్న డబ్బాల పైనుంచి ఒక స్పూన్ గల్లుప్పు వేసుకొని కలుపుకొని డబ్బాకైతే మూత పెట్టేసుకోవాలి. ఇలా చేయటం వలన పప్పులకు అస్సలు పురుగు అనేదే పట్టదు. ఇప్పుడు బ్రౌన్ రైస్ స్టోర్ చేయటానికి నేను ముందుగా ఒక 2 బిర్యానీ ఆకులు డబ్బాల్లో వేసుకొని బ్రౌన్ రైస్ వేసుకుంటున్నాను. బ్రౌన్ రైస్ కొంచెం తక్కువ క్వాంటిటీలోనే ఉంది కాబట్టి అడుగున అలాగే పై భాగాన నేను బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. ఎక్కువ క్వాంటిటీలో అయితే లేయర్స్ లాగా మనం వేసుకుంటూ ఉండాలి. ఇందులో మీరు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేనిప్పుడు చూపించిన టిప్స్‌లో మీరు ఏదైనా కూడా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఈ డబ్బాలన్నిటిని షెల్ఫ్‌లో పెట్టుకునే ముందు మీరు షెల్ఫ్‌లో వేసుకున్న న్యూస్ పేపర్ కానివ్వండి, లేదా నేను చూపిస్తున్నట్టుగా షెల్ఫ్ లైనర్ కానివ్వండి, ఇలా ఏదున్నా సరే ఒకసారి నీట్‌గా డస్టింగ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న క్లాత్‌తో షెల్ఫ్‌ని కూడా కొంచెం తుడిచేసుకోండి. ఇలా చేయటం వలన ఏంటంటే ఇదివరకు మీ కిచెన్‌లో ఏదైనా పురుగు పట్టినా, లేకపోతే డస్ట్ అది ఉన్నా కూడా అంతా పోతుంది. కొత్త వాటికి పురుగు పట్టకుండా ఉంటుంది. నేనైతే కిచెన్‌లోకి షెల్ఫ్ లైనర్స్ వాడతాను. నాకివి చాలా అనిపిస్తాయి. ఇవి వాటర్ రెసిస్టెంట్ ఉంటాయి. ఏదైనా మనం పొరపాటున లిక్విడ్ లాంటి సాస్ కానీ, హనీ కానీ, లేదంటే ఆయిల్ కానీ పడ్డా కూడా మన షెల్ఫ్‌లోకి ఎటువంటి మరకలు పడవు. కంప్లీట్‌గా మనం నీట్‌గా వాష్ చేసుకోవచ్చు. మళ్ళీ డ్రై అయిపోయిన తర్వాత ఎప్పటిలాగా వాడేసుకోవచ్చు. షెల్ఫ్‌లోకి ఇదివరకు నేను న్యూస్ పేపర్ వేసినప్పుడు ఆయిల్ పడి స్టెయిన్స్ అయ్యాయన్నమాట. అది క్లీన్ చేయటానికి చాలా తలకాయ నొప్పయింది. అప్పటినుంచి ఇంక నేను షెల్ఫ్ లైనర్స్ వాడతాను. అండ్ ఇవి కంప్లీట్‌లీ వాషబుల్. చాలా రోజుల పాటు ఉంటాయి. అసలు పాడు కావు.
ఇంకా నేను ఇందాక ఏవైతే డబ్బాలో వేసుకున్నానో అవన్నీ షెల్ఫ్‌లో పెట్టేసుకున్నాను కదా! ఇంకా సీల్డ్ ప్యాక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే పెట్టేసుకుంటాను. ఎప్పుడు నాకు అవసరమయ్యి ఆ ప్యాక్‌ని కట్ చేస్తానో అప్పుడు మాత్రమే నేను వేరే డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటాను. మన బిజీ లైఫ్ స్టైల్‌లో ఉదయాన్నే కిచెన్‌లోకి ఎంటర్ అవ్వగానే బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌కి వచ్చే కన్‌ఫ్యూజన్ అంతా ఇంత కాదు. ఏదైనా ఒకటి మనకి కావాల్సింది దొరకకపోతే ఎంత ఇరిటేటింగ్‌గా ఉంటది చెప్పండి. కానీ ఈ విధంగా మీరు ఆర్గనైజ్ చేసుకుంటే గనక మీ డే చాలా పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా స్టార్ట్ అవుతుంది. నేనైతే ఒక ట్రేలో ఓట్స్ కానీ, కార్న్ ఫ్లేక్స్ కానీ, ముయస్లీ కానీ, ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్‌కి సంబంధించినవి ఏవున్నా గూడా ఇలా ఒక ట్రేలో పెట్టేసుకొని కిచెన్‌లో కార్నర్‌లో పెట్టేసుకుంటే మీకు హ్యాపీగా మీరేది కావాలనుకుంటే అది వెంటనే దొరికిపోతుంది. అలాగే మరొక ట్రేలో బిస్కెట్స్ కానీ, రస్క్ కానీ, కేక్స్ కానీ, మన టీ టైమ్‌కి సంబంధించినవి ఏవైనా సరే ఇలా పెట్టేసుకుంటే ఎవరైనా గెస్ట్‌లొచ్చినా మీకైనా కూడా చాలా హ్యాండీగా ఉంటుంది. పిల్లలున్న వాళ్ళకైతే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. అండ్ మనం గూడా ప్రాపర్‌గా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే ఏంటంటే ఏది వెతుక్కునే పనుండదు. నేనైతే బిస్కెట్స్ కానీ ఏవైనా సరే లోపల స్టోర్ చేయను. ఇలా తక్కువ క్వాంటిటీలోనే తెచ్చుకుంటాను కాబట్టి నేనైతే ఇలా ట్రేలో పెట్టుకుంటాను. ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నట్టయితే మీరు కబోర్డ్స్‌లో పెట్టుకోండి. ఇలా హ్యాండీగా ఉండటానికి ఒక వీక్‌కి సరిపోయేలా ఇలా కౌంటర్ పైన పెట్టేసుకోండి. ఇంకా మిగతా గ్రోసరీస్ విషయానికొస్తే ఏ కేటగరీకి ఆ కేటగరీ నేను సెపరేట్‌గా పెట్టుకుంటాను. ఇలాంటి ఆర్గనైజర్స్‌లో నేను ముందుగా మసాలాస్ కానీ, స్పైసెస్ కానీ ఏవైనా సరే ఇలా చిన్న ప్యాకెట్స్ కానీ వంటకు సంబంధించినవి ఓపెన్ చెయ్యనివి ఉంటే ఇలా డబ్బాలో పెట్టేసుకుంటాను. ఒకసారి ఓపెన్ చేస్తే మాత్రం నేను డీప్ ఫ్రీజర్‌లో పెట్టేసుకుంటాను. అప్పుడే పురుగు పట్టకుండా ఉంటాయి. మనము ఎంత ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసి బయట ఉంచినా సరే ఇవి తొందరగా పురుగు పట్టేస్తాయండి. మసాలా పౌడర్స్ కానీ, ఇలా పొడులేవైనా తెచ్చుకున్నా గానీ, అందుకే నేను ఒకసారి సాచెట్ ఓపెన్ చేస్తే మాత్రం వెంటనే ఫ్రీజర్‌లో ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. ఇలా నాకు కావాల్సినవన్నీ కూడా ఒక దాంట్లో పెట్టేసుకుంటే నాకింక వెతుక్కునే పని ఉండదు. అండ్ నీట్‌గా ఆ డబ్బాలో మాత్రమే ఉంటుంది. మనకు టైం చాలా సేవ్ అవుతుంది. ఇలాగే నేను మరొక ట్రేలో కూడా స్నాక్స్‌కి సంబంధించినవన్నీ కూడా పెట్టేసుకుంటాను. సో, ఇక్కడ నేనైతే ఈవినింగ్ టైమ్‌కి సంబంధించిన పాప్‌కార్న్ మేకర్ కానీ, లేదంటే సూప్స్ నా దగ్గర ఎక్కువగా సూప్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో పెట్టేసుకుంటున్నాను. మీరు కూడా ఏ కేటగరీకి ఆ కేటగరీ ఇలా చిన్న ఆర్గనైజర్స్‌లో పెట్టుకుంటే మీకు టైం చాలా అంటే చాలా సేవ్ అవుతుందండి. అండ్ కావాలి అంటే మీ దగ్గర ఆర్గనైజర్స్ లేకపోతే అట్టపెట్టెలుంటాయి గదా! అట్టపెట్టెలని కూడా చక్కగా మీరు ఈ విధంగా సైజుకి తగ్గట్టుగా చూసుకొని కబోర్డ్స్‌లో పెట్టుకోవచ్చు. ఆర్గనైజర్సే ఉండాల్సిన అవసరం లేదు. సో, నేనైతే ఇక్కడ సూప్స్, ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్ లాంటివైతే ఇందులో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మరొక ట్రేలో చిన్న చిన్న సాచెట్స్‌లో ఉన్న వడియాలు కానీ, చల్ల మిరపకాయలు కానీ, లేపోతే మనం ఫ్రైయమ్స్ లాంటివి, అప్పడాలు కానీ ఇలాంటివన్నీ నేను ఒక దాంట్లో పెట్టేసుకుంటున్నాను. అలాగే డీప్ ఫ్రై ఐటెమ్స్ ఏవున్నా గూడా నేను ఇందులో పెట్టుకుంటాను. కాబట్టి నా దగ్గరున్న పానీపూరి కిట్స్ అవన్నీ కూడా నేను ఇందులోనే పెట్టేసుకుంటున్నాను. ఇందాక చూపించినట్టుగా నేను ప్రతి షెల్ఫ్‌లో కూడా షెల్ఫ్ లైనరే వాడతాను. మీరు కావాలి అంటే షెల్ఫ్ లైనర్ కదలకూడదు అనుకుంటే కింద డబుల్ టేప్ వేసుకొని షెల్ఫ్‌కి స్టిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ అలాగే గోధుమ పిండి ఇవన్నీ కూడా ఓపెన్ చేయలేదు. ఇప్పుడు నాకు అవసరం లేదు కాబట్టి ఓపెన్ చేయకుండా అలానే ఉంచేస్తున్నాను. ఓపెన్ చేసినప్పుడు మాత్రం నేను డబ్బాలో పోసుకుంటాను. అలాగే ఎక్స్‌ట్రాగా తెచ్చుకున్న ఆయిల్ కానీ అండ్ ఇంకా మిగతా గ్రోసరీస్ ఉంటాయి కదా! ఇందాక నేను ఆర్గనైజ్ చేసుకున్నవి అవే కాకుండా ఇలా ఇన్‌స్టంట్‌గా చేసుకునే పాన్ కేక్ మిక్స్‌లు కానీ, కేక్ మిక్స్‌లు కానీ ఇలా అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటే ఏంటంటే, నాకు ఇన్‌స్టంట్ ఐటెమ్స్ ఏవి కావాలన్నా నేను అక్కడ మాత్రమే చూస్తాననమాట. సో, ఇన్‌స్టంట్ కేక్‌కి సంబంధించిన ఐసింగ్ పౌడర్ కానీ, జిలేబీ మిక్స్ కానీ, గులాబ్ జామ్ పౌడర్ కానీ ఇలా అన్నీ ఒక సెక్షన్‌లోనే పెట్టేసుకుంటాను. మనం ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు కొంచెం టైం పడుతుందేమో కానీ, తర్వాత మనకు పని ఎంత ఈజీ అవుతుందంటే, మీరు ఒకసారి ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకొని చూడండి. అలాగే సేమ్యా, పాస్తా ఇలాంటివన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఒక సెక్షన్ లాగా పెట్టేసుకుంటాను. ఇక్కడ నా దగ్గర ఫేని కానీ, రైస్ సేవై కానీ ఇలాంటివన్నీ కూడా ఒక సెక్షన్‌లో పెడుతున్నాను. ఇంకొక కార్నర్‌కొచ్చేసి షుగర్ ఐటెమ్స్ అన్నీ కూడా బెల్లం పౌడర్ అండి ఇవన్నీ. బెల్లం పౌడర్, బ్రౌన్ షుగర్, పామ్ షుగర్ అలాగే పింక్ సాల్ట్ ఇలాంటివన్నీ కూడా నేను ఒక కార్నర్‌లో పెట్టేసుకుంటున్నాను. పింక్ సాల్ట్‌లో కూడా నేను క్రిస్టల్ ఉప్పు అంటే లావు ఉప్పు ఏదైతే గల్లుప్పులా ఉంటుందో పింక్‌లో గూడా ఉంటుంది. ఆ సాల్ట్ అన్నీ గూడా అక్కడ పెట్టేస్తున్నాను. అలాగే బెల్లం. నేను షుగర్ మానేసానండి. అందుకే ఎక్కువగా బెల్లము, బెల్లం పౌడర్ లాంటివన్నీ కూడా ఉంటున్నాయి. అండ్ ఇదొచ్చేసి బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా. సో, అన్నీ కూడా ఇక్కడుంటాయి. ఇంకా పైన షెల్ఫ్‌లో హ్యాండీగా ఉండాలని జెప్పేసి ఇందాక నేనేవైతే ఆర్గనైజ్ చేసుకున్నానో, ఆ ట్రేస్ అన్నీ కూడా ఇలా ఒక్కొక్కటిగా పెట్టేస్తున్నాను. మనం ఇలా సెపరేట్‌గా పెట్టుకోకపోతే ఏంటంటే, అన్నీ ఒక చోట పెట్టేస్తే అవి అటు ఇటు పడిపోయి
మళ్ళీ మనకు కావాల్సినప్పుడు దొరక్క అలా ఉండిపోతాయి. చాలా సార్లు నాకు అలా జరిగింది. అప్పటినుంచే నేను ఈ విధంగా చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా పక్కనొచ్చేసి పిండి ఉంటుంది గదండీ! కార్న్ ఫ్లోర్ కానీ, ఎక్స్‌ట్రా కాఫీ పొడి కానీ, మిర్చి పొడి కానీ ఇలాంటివి ఏవైనా సరే ఓపెన్ చెయ్యనివి మాత్రమే నేనిక్కడ పెడతాను. అంటే ఎక్స్‌ట్రా గ్రాసరీస్ మ్యాగీ, నూడిల్స్, పూల్ మక్నా ఇవేవి నేను ఓపెన్ చేయలేదు కాబట్టి మాత్రమే ఇక్కడ బెడుతున్నాను. ఓపెన్ చేస్తే మాత్రం కట్ చేసి డబ్బాలో బోసుకొని పై షెల్ఫ్‌లో పెట్టుకుంటాను. ఇవన్నీ ఎక్స్‌ట్రా గ్రాసరీస్ అన్నమాట. సో, మీరు కూడా అంతే ఎక్స్‌ట్రా ఉన్నవి ఇలా పెట్టుకోండి. ఒకవేళ కట్ చేస్తే మాత్రం డబ్బాల్లో పోసుకొని స్టోర్ చేసుకోండి. సో, నేనిక్కడ సిరప్స్ కానీ, న్యూటెల్లా, మిల్క్ మేడ్ కానీ ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాను. సో, దిస్ ఈస్ హౌ ఐ ఆర్గనైజ్ మై కిచెన్ ప్యాంట్రీ. ఎప్పుడు గ్రాసరీస్ తెచ్చుకున్నా సరే, కొంచెం ఓపిక తెచ్చుకొని, కొంచెం టైం చేసుకొని మీరు ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటే, మీకేది కావాలనుకుంటే అది ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా హ్యాండీగా దొరికిపోతుంది. అంతేకాదు ముఖ్యంగా మనం తెచ్చుకున్న గ్రాసరీస్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేసి, అవి పాడవకుండా చూసిన వాళ్ళమవుతాం. లేదంటే అవి పురుగు పట్టి పాడైపోతాయి, మనీ వేస్ట్ అయిపోతాయి. సో, చూసారు కదా! ఈరోజు కిచెన్ ఆర్గనైజేషన్ టిప్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.